అమరావతి 100 ఏళ్ల విజన్లో భాగంగా ఏదైతే రైల్వే లైన్ అక్కడి నుంచి కట్టాలనుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో అయితే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏం లేదు. బస్ స్టాండ్ కూడా ఒక మన విజయవాడ సిటీ బస్ స్టాండ్ లాగా ఉంటుంది. మన దాన్ని ఏమంటారు, కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉన్నటువంటి సిటీ బస్ స్టాప్ లాగానే ఉంటుంది. అక్కడ ఒరిజినల్ పెద్ద బస్ స్టాండ్ ఏమి లేదు, అట్లాగే రైల్వే స్టేషన్ లేదు. ఇప్పుడు అవి బస్ స్టాండ్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎవరైనా సరే బెజవాడ గుంటూరు దిగేసి అక్కడి నుంచి వెళ్లాల్సిందే తప్పించి డైరెక్ట్గా లేదు. ఇప్పుడు ఈ కొత్తగా రోడ్లు వేస్తున్నారు కాబట్టి దానికి తగ్గ ప్రిపరేషన్ చేస్తున్నారు. రెండవది వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అంశం రైల్వే స్టేషన్, అది కూడా ప్రిపేర్ చేస్తున్నారు. బడ్జెట్లో దాదాపు 2,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించారు. తద్వారా రాజధానిలో ఇప్పుడు హైదరాబాద్ అంటే అక్కడే డైరెక్ట్ రైల్వే లైన్ ఉంది, ఒకటేంటి 3-4 స్టేషన్స్ ఉన్నాయి. అదే సందర్భంలో బెంగళూరు, చెన్నై ఇట్లాంటి కంటే రాజధాని సిటీలు అవి వాటికి ఉన్నది రైల్వే స్టేషన్. ఇక్కడ విజయవాడకు ఉంది తప్పించి అమరావతికి ప్రాంతానికి లేదు. అమరావతికి ఇప్పుడు రైల్వే లైన్ ఏర్పాటుకి రంగం సిద్ధమైంది, నెంబర్ 1. అయితే టోటల్ అమరావతికి ఈ రైల్వే లైన్ సరిపోదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు దీర్ఘకాలిక వ్యూహం పన్నుతున్నారు కాబట్టి ఆరంభ దశలోనే చేస్తే బాగుంటుంది మెట్రో. ఎందుకంటే అంతా అయిపోయాక ఇప్పుడు హైదరాబాదులో మొత్తం రోడ్లన్నీ అయిపోయాక ఇప్పుడు మెట్రో వేయడం వల్ల అంతకుముందు పెద్ద రోడ్డు కాస్త కుచించుకుపోయాయి. ఇదివరకు పెద్ద రోడ్లలోనే ట్రాఫిక్ జామ్ అని మెట్రో వేసి మెట్రో ద్వారా ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటే దీనివల్ల ట్రాఫిక్ ఇంకొంచెం పెరిగింది. ఎందుకని రోడ్డు చిన్నదయ్యేటప్పటికి కంజెస్టెడ్ అయిపోయి అది స్లో అవుతున్నది అక్కడ. అది ఎందుకని ప్లాన్డ్ సిటీ కాదు కాబట్టి. కానీ మనకి ఇక్కడ ప్లాన్డ్ సిటీ కాబట్టి అందులో ఔటర్ రింగ్ రోడ్ ఇదంతా వేస్తున్నారు కాబట్టి ముందుగానే ఆ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటే మెట్రో లైన్ కూడా ప్రిపేర్ చేసేస్తే 186 కిలోమీటర్ల దాకా వేస్తున్నటువంటిప్పుడు మెట్రో లైన్ కూడా వేసేస్తే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఏదైతే సిఆర్డిఏ ప్రాంతాలను కలుపుతాం మెట్రో లైన్కి కూడా ఇప్పుడే ఓకే చేసేస్తే ప్రజలకి ఈజీగా ఉంటుంది, భవిష్యత్ తరాలకి ఉపయోగంగానే ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడు మెట్రో ఎంత వినియోగించుకుంటారో అట్లాంటి అవకాశం లభిస్తుంది.